ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 38ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో కృష్ణుడు ధ్యానయోగం గురించి వివరించగా అర్జునుడు ఒక చాలా ఆచరణాత్మకమైన సందేహాన్ని అడుగుతున్నాడు. ఆధ్యాత్మిక మార్గంలో శ్రద్ధతో ప్రయాణం మొదలుపెట్టి మధ్యలో మనసు చలించడం వల్ల లక్ష్యాన్ని చేరలేకపోయిన వ్యక్తి గతి ఏమవుతుంది అని ఆయన ఆందోళన చెందుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. కచ్చిన్నోభయ విభ్రష్టశ్చిన్నా భ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, ఓ మహాబాహువైన కృష్ణ, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి విజయం సాధించలేకపోయిన వ్యక్తి పరిస్థితి ఏమిటి? అతడు ఇటు ప్రాపంచిక సుఖాలను వదులుకున్నాడు, అటు ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోయాడు. ఇలా రెండు వైపులా భ్రష్టుడై ఆధారం కోల్పోయి గాలికి చెల్లాచెదురైన మేఘంలాగా నాశనమైపోతాడా? బ్రహ్మ మార్గంలో దారి తప్పినవాడికి ఏ గతి ఉంటుంది అని తన సందేహాన్ని వెలుబుచ్చాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ప్రతి సాధకుడి మనసులో మెదిలే ఒక భయం మరియు ఆందోళన. ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టి దానిని పూర్తి చెయ్యలేకపోతే ఇటు లోకానికి అటు దైవానికి కాకుండా పోతామేమో అన్న భయాన్ని అర్జునుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఈ భయం చాలా సహజమైనది. ఈ సందేహం ద్వారా అర్జునుడు మనందరి తరపున శ్రీకృష్ణుడిని సమాధానమడుగుతున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి చాలామంది భయపడతారు. ఒకవేళ విఫలమైతే ఉన్నదాన్ని కోల్పోయి కొత్తదాన్ని పొందలేక నవ్వుల పాలవుతామేమో అని వెనకడుగు వేస్తారు. ఈ శ్లోకం అలాంటి భయాలు ఉండటం సహజమని మనకు గుర్తు చేస్తుంది. భయపడి ఆగిపోకుండా అర్జునుడిలా మన సందేహాలను గురువు ముందు ఉంచి సమాధానం తెలుసుకోవాలని ఇది మనకు నేర్పుతుంది. సరైన ప్రశ్న అడిగితేనే సరైన సమాధానం లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.